ఓకే బాయ్ ఆదిత్య బాబు, థ్యాంక్ యూ సో మచ్. ఆ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. నేనైతే మిమ్మల్ని ఏమీ లైక్స్ అడగడం లేదండి. ఛానల్ నచ్చితే, కంటెంట్ నచ్చితే, నా క్యారెక్టర్ ఇష్టపడితే మీరే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. నేనైతే లైకుల కోసం అయితే అడగడం లేదండి, అడగను కూడా ఎప్పుడు కూడా. వాణి అత్త, నీ డ్యాన్స్ చూడలేక చచ్చిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వాణి అత్త. పూర్ణ సిస్టర్, ఓకే బాయ్, హైట్లో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ సిస్టర్. ఈ లైవ్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఈ లైవ్ అయిపోయాక మన పర్సనల్ లైఫ్ మనకుంటుంది. ఈ యూట్యూబ్ అనేది జస్ట్ ఎ బిట్, ఇది మన లైఫ్ కాదు. ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ అంటే మన ఫ్యామిలీ, మన ఆఫీసు, మన సొసైటీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు, అది మన పర్సనల్ లైఫ్. ఈ లైవ్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తాను, జస్ట్ ఫర్ ఫన్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ డైలాగ్ ఎవరు చెప్పారంటే పూర్ణ సిస్టర్ చెప్పారు. ఈ యూట్యూబ్ లైవ్ అయిపోయాక మన పర్సనల్ లైఫ్ మనకు ఉంటుంది. ఎస్, 100% వాట్ యూ హ్యావ్ సెడ్, దట్స్ అబ్సల్యూట్లీ రైట్ పూర్ణ సిస్టర్. మీరు చెప్పింది అక్షరాల సత్యం. మన పర్సనల్ లైఫ్ అనేది యూట్యూబ్ కాదు. మనం యూట్యూబ్లో కూడా అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోవద్దు. బీ రెస్పెక్ట్ఫుల్ విత్ ఎవ్రీ వన్, డోంట్ మైండ్ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ. చెప్పేది ఏంటంటే మన పర్సనల్ లైఫ్ అనేది ఇది కాదు, యూట్యూబ్ కాదు. ఈ లైవ్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం. ఇంకా కొన్ని లైవ్లలో చూశాను, లైవ్లలో కూడా రాజకీయాలు, లైవ్లలో కూడా గొడవలు, లైవ్లలో కూడా ఫైటింగ్లు, లైవ్లలో కూడా ఇంకా టైమే లేనట్లు లైవ్లలో కూడా వచ్చింది ఏదో 2 మాటలు మాట్లాడడానికి, సంతోషంగా నవ్వించడానికి ఒకరిని, అంతే. ఈ లైవ్లలో కూడా మళ్ళీ యుద్ధాలు. ఇంకా ఎందుకో ఇలా యుద్ధం చేసే వాళ్ళందరికీ నా చిన్న సలహా ఏంటంటే, ఏదైనా ఒక పని చేసుకుంటే ఈ యుద్ధాలు చేయరు. ఒక వర్క్ ప్రెషర్ ఉందనుకోండి, అరే ఈ పని చేయాలి రేపు, అరే ఇలా రేపు వెళ్ళాలి అక్కడికి, రేపు ఈ వర్క్ చేసుకోవాలి, అరే నాకు ఈ మంత్ ఇంకా నాకు ఇంట్లో సరిపడే డబ్బులు లేవు అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు యుద్ధాలు జరగవు, గొడవలు జరగవు లైవ్లలో. మనం ఎప్పుడైతే ఏదైనా లైట్ తీసుకుంటామో హ్యాపీగా ఉంటుంది యూట్యూబ్ లైవ్లో. లేదు అది మన మైండ్కి తీసుకొని, అరే వాడనన్న అలా అన్నాడు, వీడనన్న అలా అన్నాడు, ఇంకా దీని గురించి ఆలోచిస్తూ ఉంటే వీఆర్ నాట్ గ్రో అవ్వం మనం. వీ షుడ్ బి స్టే హియర్ ఓన్లీ, అంతే. ఇంకా ముందుకు వెళ్ళలేము. అది ఛానల్ అయినా, యూట్యూబ్ ఛానల్ అయినా, లైఫ్ అయినా, ఇంకెక్కడైనా ఏం చేసినా, ఏ పని చేసినా సరే అదే, అంతే నేను చెప్పేది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. రాధా సిస్టర్, సబ్స్ పోతున్నాయి. అవునవును, ఇప్పుడు అందరికీ సబ్స్ పోతున్నాయి రాధా సిస్టర్. ఏం చేద్దాం చెప్పండి, అందరికీ అదే జరుగుతుంది. యూట్యూబ్ అనేది చాలా స్ట్రిక్ట్ అయింది. అందుకే కొన్ని అథెంటిక్ అంటే ఒకే ఐడితో ఎక్కువ సబ్స్ చేసినా కానీ వెళ్ళిపోతాయి. అలాగా ఒకే మొబైల్ తోటి ఒకే చేసినా సరే వెళ్ళిపోతాయి.